నిజంగా ఇలాంటిది ఇంకెక్కడా లేదు. మొత్తం చర్చి ఈ రాళ్లతోనే కట్టారు. ఇది చూసేసరికి ఏకంగా షాక్. ఇన్ని లావా రాళ్ళు ఎక్కడినుండి తెచ్చి ఇలా అద్భుతంగా కట్టారో. పైపైన కూడా సైడ్లలో కూడా చాలా స్టాచ్యూలు ఉన్నాయి. చర్చి బ్లాక్ కలర్లో ఉండటం కూడా ఈ లావా రాళ్లవల్లే. క్లెర్మాన్-ఫెర్రాన్ ఫ్రాన్స్ దక్షిణ భాగంలో ఉన్న టౌన్. పారిస్ నుండి సౌత్ వైపు డ్రైవ్ చేస్తూ వస్తే ఈ టౌన్ వస్తుంది. చర్చి హైట్ 96 మీటర్లు. టౌన్ ఏ మూల నుంచైనా సూపర్గా మెరిసిపోతుంది. 5వ శతాబ్దంలో మొదట నిర్మించారు. తరువాత కొంచెం కొంచెంగా డెవలప్ చేస్తూ వచ్చారు. లోపల నుంచి బయట వరకు మొత్తం వోల్కానిక్ స్టోన్తోనే. మన దగ్గర ఎలా ఇటుకలతో కడతారో వాళ్ళు లావా రాళ్లతోనే. గూగుల్ మ్యాప్స్లో పైనుంచి చూస్తే రెడ్ రూఫ్ హౌసెస్ మధ్యలో బ్లాక్ కలర్లో ఒకే ఒక పెద్ద చర్చి స్పష్టంగా కనిపిస్తుంది. అదో గ్రేట్ సైటు. మేము పారిస్ నుండి డ్రైవ్ చేస్తూ సాయంత్రం టైంలో చేరాం. అప్పటికే లైట్ తగ్గిపోయింది. లోపల చర్చి డార్క్గా ఉండటంతో ఫోటోలు తీయడం కష్టమైంది. బయట మాత్రం లైట్ బాగుంటుంది. అందుకే బయటే చాలా ఫోటోలు తీశాం. ఇదొక కంప్లీట్ యూనిక్ చర్చ్. మేము ఇంతవరకు చూసిన వాటిలో టాప్. అమెరికాలో ఉన్న నా ఫ్రెండ్స్, వారిలో చాలామంది యూరప్ వారే. వాళ్లకు కూడా ఈ చర్చి గురించి తెలీదు. సౌత్ ఫ్రాన్స్లో ఉండటం వల్ల చాలామంది చూడలేదు. బయట వర్క్ అద్భుతం. కార్వింగ్స్, స్టెయిన్డ్ గ్లాస్, టైనీ డీటెయిల్స్ అన్నీ సూపర్. ఆ విండోల్లో ఉన్న ఆర్ట్వర్క్కు లైట్ పడితే పింక్ రోజ్ కలర్ మెరుస్తూ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. టవర్ మీద ఉన్న స్టాచ్యూలు అన్నీ లావారాళ్లే. అవి తేలికగా పగిలిపోతాయి కాబట్టి ఇంత డీటెయిల్ కార్వ్ చేయడం అసలు మేజిక్ లాంటిది.